వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి నూనక్కుజీ. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులోకి డబ్ చేశారు. స్ట్రీమింగ్ ఇన్ G5. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours ఉంది. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ నాకైతే నచ్చలేదు గైస్. ఎందుకంటే డైరెక్టర్ జిత్తు జోసెఫ్ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. తన మూవీస్ ఏంటంటే దృశ్యం 1, దృశ్యం 2, నీరు ఇలాంటి మంచి థ్రిల్లర్ మూవీస్ తీశాడు. ఈ మూవీ కూడా థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రాబ్యాక్ లో రావడంతో ఎక్స్పెక్టేషన్స్ హై ఉండే. బట్ ఈ మూవీ కామెడీ అయితే ఓకేగా ఉంది. బట్ థ్రిల్లింగ్ అసలు ఏం లేదు. నాకైతే ఈ మూవీ జిత్తు జోసెఫ్ గారిది అయితే కాదనిపించింది. ఎందుకంటే థ్రిల్లర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. బట్ ఈ మూవీలో అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ లేనే లేవు. కామెడీ అయితే బాగుంది. మూవీ స్టోరీ ఏంటంటే ఒక ఐటీ కంపెనీలో రైడ్ జరుగుతుంది. ఆ కంపెనీ హెడ్ ల్యాప్టాప్ తీసుకొని వెళ్తారు. ఆ ల్యాప్టాప్ లో వాళ్ళ పర్సనల్ వీడియోస్ ఉంటాయి. ఆ ల్యాప్టాప్ కోసం వెళ్తే మర్డర్ కేసులో బుక్ అవుతాడు. ఇప్పుడు హీరో ఆ కేసు నుంచి బయటపడ్డా లేదా, అసలు ల్యాప్టాప్ దొరికిందా లేదా అని మూవీ ఉంటుంది. నాకు నచ్చింది ఏంటంటే కామెడీ సీన్స్ అండ్ హీరో క్యారెక్టర్. తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా బాగుంటాయి మూవీలో. పర్ఫార్మెన్స్ అయితే హీరో అండ్ ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అండ్ పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే నాకు నచ్చింది గైస్. ఈ మూవీలో కామెడీ బీజం బాగుంటుంది. ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉందని చెప్పి అనౌన్స్ చేశారు లాస్ట్ లో. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్. మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గట్ టు లైక్, షేర్. అలాగే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.